ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మనకి ఏదన్నా విషయంలో మనుషులకి మధ్య అప్పుడప్పుడు మనకైనా సరే, మనకి ఎదురున్నటువంటి మనుషులకైనా సరే కొన్ని విషయాల్లో పొరపాట్లు జరిగి వాళ్ళకైనా మనకైనా మనస్పర్ధలు వచ్చి మాట్లాడకుండా కొన్ని రోజులు ఉంటాం. కొన్ని రోజులు మాట్లాడకుండా ఎడముఖం పెడముఖంగా ఉంటాం. అట్లాగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో పంతానికి పోయి కోపంతో ఉండటం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తుంది. ఇది మనుషుల మధ్యలో లేదా అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా జరుగుండొచ్చు. ఈ భౌతికమైనటువంటి ఈ మనుషుల జీవితాల్లో ఈ రీతిగా జరిగి ఇంత నష్టపోతే దేవుని మీద కోపం ఉంచుకొని దేవుని మీద మన యొక్క కోపాన్ని చూపించి మాట్లాడకుండా, ఆయన యొక్క సన్నిధిలో కనపడకుండా, అంటే ప్రార్థన చేయకుండా, దేవునితో మాట్లాడకుండా అంటే ప్రార్థన చేయకుండా ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఆయన యొక్క చిత్తాన్ని పక్కకు పెట్టేసి ఇట్లాగా మన కోపాన్ని చూపించినట్లయితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అది కాకుండా మన జీవితాల్లో ఆత్మీయంగా ఎంతో వెనుకబడిపోతాం. కావాలంటే మీరు ఆ వెనుక రోజుల్లో ఒకసారి జరిగినటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యము దేవుని ప్రజలకు వచ్చి ఏమని మాట్లాడుతూ ఉందంటే, ఇర్మీయా గ్రంథము 32:37 వచనం, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. దేవుడు తన యొక్క కోపాన్ని చూపించినప్పుడు మన యొక్క పరిస్థితి సుడిగుండం లాగా, అలలకి కొట్టబడినటువంటి జీవితంలాగా చిన్న భిన్నమైపోయి మనకు తెలియనటువంటి పరిస్థితుల్లోకి, భయంకరమైనటువంటి ఉపద్రవాల్లోనికి కూరుకుపోతాం. అల కూడా వచ్చి కొడితే ఎటు పోతామో తెలియదు. సముద్రంలో అలలు చూడండి, అవి వస్తూనే ఉంటాయి. వాటికి ఎదురుగా పోయి నుంచున్నాం అనుకోండి, ఎంత తోడైనా సరే ఈడ్చి కొడితే పోయి అక్కడెక్కడో ఉంటాడు. దేవుని ఉగ్రత కూడా, దేవుని యొక్క కోపం కూడా మన జీవితాల్లో అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం సాధారణమైనటువంటి మనుషులు. మనకేమో అతీంద్రియ శక్తులు ఏం లేవు కదా. మనకేదో మాట పలికితే అక్కడెక్కడో జరగాల్సింది జరగకుండా ఆగిపోదుగా. యేసు ప్రభు వారు చేస్తాడు అవన్నీ. ఆయన దేవుని కుమారుడు. ఆయన ద్వారా మనం ఆత్మను పొందుకొని ఆ రీతిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం జీవించడం కొరకు, పవిత్రత కొరకు. ఈ క్రమంలో మనం ఒక్కొక్కసారి చిక్కుల్లోనే, భయంకరమైనటువంటి తప్పుల్లోనే కూరుకుపోయినప్పుడు దేవుని యొక్క శ్రమ అనేది మనకు ఎదురుపడుతుంది. ఆయన ఏం చెప్తా ఉన్నాడు?
నేను దండిస్తా, దండిస్తా. తర్వాత మరలా సమకూర్చి నిర్భయంగా, అంటే ఒకానొకప్పుడు ఉన్నటువంటి అయ్యో! వచ్చే నెలలో మరి ఏం జరుగుతుందో? వచ్చే నెల ఎట్లాగునో సిల్లిగవ్వ ఉండదు. ఉన్నదంతా ఇప్పుడే అయిపోయింది. వచ్చే నెల పరిస్థితి ఎట్లాగునో అనేటువంటి పరిస్థితి ఎదురుపడతది. నేనెందుకు నవ్వినా అంటే వచ్చే నెల పరిస్థితి ఎట్లాగోనని నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇప్పుడున్న కొన్ని డబ్బులు దేనికి ఉండాల్సిన ఖర్చు దానికుంది. మరి వచ్చే నెల పరిస్థితి ఏందని ఇప్పటి నుంచే ఆ భయం అనేది ఉన్నది. ఆ పరిస్థితి ఎట్లాగుంటదో ఏమో అని చెప్పనని మనం అనుకుంటా ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన యొక్క చేతిని చాపి మనల్ని ఒకానొక స్థితికి నిర్భయంగా నివసింపచేయనీకి తీసుకెళ్తాడు. అంటే ఈ కష్టాలు, ఈ శ్రమలన్నీ తీరిపోయిన తర్వాత మనం గుండె మీద చేసుకొని ధైర్యంగా రేపటి రోజుని జీవించగలము అనేటువంటి దీవెన దయచేస్తాడు. మనుషులైనటువంటి మొట్టమొదట ఉన్నటువంటి పాపంలో పడిపోయినటువంటి ఆదాము మొదలుకొని క్రీస్తుకు ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఆత్మను పొందుకొని, అనగా ఆయన అనుగ్రహించినటువంటి ఆయన పేరిట వచ్చినటువంటి ఆత్మను పొందుకొని మనము బలపరచబడతా ఉన్నాం ఆత్మ చేత. ఆ క్రీస్తుకి వరకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా అప్పుడప్పుడు మనం కూడా సమస్యలకి, పరిస్థితులకి తలొగ్గి కొన్ని సందర్భాల్లో ఏమైతామంటే దేవుని యొక్క ఉగ్రతకి గురైతా ఉంటాం. దేవుని ఉగ్రతకి గురైతా ఉంటాం. అట్లా గురైనప్పుడు ఆయన వైపే చూడాలి. దేవుని వైపే, దేవుని వల్లనే కలుగుతా ఉన్నాయి ఇవన్నీ దేవుని ద్వారానే వస్తా ఉన్నాయి. ఆయన వైపు నేనెందుకు చూడాలా అనే ఆలోచన మన యొక్క ఆలోచనలో కూడా రానియొద్దు. దానికి నో ఎంట్రీ బోర్డు పెట్టాలి. ప్రవేశం లేదు నీకు. మా తలంపుల్లోకి, జీవితాలలోనికి, హృదయంలోకి నీకు ప్రవేశం లేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన రాకుండా మనం జీవించాలి. ఆయనకి వేరైపోయినాం అనుకోండి, ఆయన మనం తప్పు చేసినాం, ఆయన దండించలేదు అనుకోండి, దేవుడు ఎట్లా అవుతాడు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎట్లా అవుతాడు? పరిశుద్ధుడు, మనలని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి దేవుడు. మనం చేసేటువంటి తప్పులన్నిటిని కూడా చూసి దండించకపోతే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? దండిస్తేనే కదా మనము ఆయన వైపు తిరిగేది. వదిలిపెడితే ఆ తప్పులోనే ఇదే సరైనదేమో మనకు తెలియదు కదా, మనం చేసేటువంటి తప్పే సరైనదేమో అని దాంట్లోనే ముందుకు పోతాం. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని దేవుడు మనకి తెలియజేసి దండిస్తే ఇది తప్పేమో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి అనుకూలమైంది కాదు, ఆయనకి వ్యతిరేకమైంది ఇది. అంటే ఇది మనం చేయకూడదు అని మనకి తెలుస్తుంది. ఆయన దండించినప్పుడు తెలుస్తుంది. కనుక మనము ఏ స్థితిలో ఉన్నా సరే, మనకు లేదు అయినా సరే ప్రార్థన చేయాలా, ఆయన సన్నిధిలో కూర్చోవాలా, ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఈ పక్షులు, ఏమంటే ఈ జంతువులు ఉంటాయి చూడండి, చెరువుల్లో ఉండేటువంటి చేపలు, అలాగనే చెరువు చుట్టూ కొన్ని జంతువులు తిరుగుతూ ఉంటాయి చెరువు చుట్టూ. అలాగనే ఆ చెరువు దగ్గరికి పక్షులు కొన్ని వస్తూ ఉంటాయి. ఆ చెరువు చుట్టూ తిరిగేటువంటి జంతువుల దగ్గర నుంచి ఆ చెరువు మీద తిరిగేటువంటి పక్షుల దాకా
ఒకానొక రోజు వాటికి ఏమి దొరకలే అనుకోండి. ఆ చెరువులో ఏం దొరకలే అనుకోండి. దొరకకపోతే తర్వాత అవి కోపం తెచ్చుకొని ఆ చెరువు మీద అలిగి పోయినాయి అనుకోండి. ఎవరికి కడుపు కాలుతది? ఎవరికి కడుపు కాలేది? చెరువు మీద కోపం పెట్టుకొని, చెరువు మీద తిరుగుబాటు చేసి దాని దగ్గరికి పోకుండా ఉంటే కడుపు కాలేది ఆ చెరువు కన్నా ఆ పక్షులు, ఆ జంతువులకి. ఆ చెరువు మీద ఆధారపడినటువంటి పక్షులకి, అక్కడనే ఉండేటువంటి ఆ జంతువులు ఏమైతే ఉంటాయో, తిరుగుతూ ఉంటాయి కదా కొన్ని, వాటికి కడుపు కాలుతది. వాటి మీద అలిగి, దాని మీద తిరుగుబాటు స్వభావం కలిగి, నాకు నువ్వెంత అని చెప్పననేటువంటి ఆలోచన కలిగి చెరువు ముఖం చూడకుండా తిరిగితే కడుపు కాలేది ఆ పక్షులకి, దాని మీద ఆధారపడినటువంటి జంతువులకి. కనుక ఏం చేయాలంటే, మనకి ఈరోజు దొరకాల. దేవుడు మనల్ని ఈరోజు తిట్టిండు, మనకి శిక్ష విధించిండు. రేపటి రోజున ఆయన క్షమించక, దీవించక మానడు. కొట్టే చెయ్యి దగ్గరకు తీసుకోకుండా అయితే ఉండదు. కొట్టినటువంటి చెయ్యి దగ్గరకు తీసుకోకుండా అయితే ఉండదు. ఆయన ఖచ్చితంగా మనల్ని నిలపగలిగిన దేవుడు. ధైర్యంగా ఎవరి ముందు? మన శత్రువుల ముందు. అందుకే మీకా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువ, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. మీకా ఇటువంటి పరిస్థితులన్నిటినీ ఫేస్ చేసి ఉంటాడు. మీకా మనం చెప్పుకున్నటువంటి వాటినన్నిటిని కూడా అనుభవించి ఉంటాడు. అందుకే సరిగ్గా వాక్యంతో శత్రువు యొక్క ముఖాన్ని పగలగొడతా ఉంటాం. ఇట్లాగుండాలి. దేవుడు మనల్ని వదిలిపెట్టి మనల్ని కింద పడేసిండు అనుకోండి, దేవుడు నన్ను కింద పడేసిండు, నేను బాను దేవుని దగ్గర, కానీ తప్పుకున్నాం అనుకోండి దేవుని మార్గంలో నుంచి, శత్రువు చేతికి కట్టె ఇచ్చినట్లు అవుతుంది. శత్రువు చేతికి కర్ర ఇచ్చినట్లు అవుతుంది. దేవుని వైపు వెళ్లకుండా, ఆయన మార్గంలో నిలబడకుండా, దేవుని మీద కోపంతో ఆయన మార్గం నుంచి పక్కకు తొలగితే శత్రువుకి మనము చొరవ ఇచ్చినట్లు ఉంటుంది. అంటే శత్రువుకి మనము కట్టె ఇచ్చినట్లు ఉంటుంది. నీవు వచ్చేసి ఏమైనా చేయవచ్చు నన్ను అనేటువంటి తోవ ఇచ్చినట్లు అవుతుంది, దారి ఇచ్చినట్లు అవుతుంది. అందుకే మీకా అంటా ఉండడం, నా శత్రువ, ఈరోజు నన్ను దేవుడు చేయి విడిచిపెట్టాను, నేను కింద పడవచ్చు, కానీ తిరిగి లెగుస్తా. ఎందుకంటే నేను చీకట్లో ఉన్నా సరే, దేవుడు నా వైపు చూడకపోయినా, ఆయన నా వైపు ఎట్లాగ చూడకపోయినా, ఆయన అటువైపు తల తిప్పుకొని ఉన్నా, ఆయన ఆలోచన, ఆయన హృదయంలో ఇటువైపు చూస్తూనే ఉంటాడు. ఆమేన్. దేవుడు ఒక మనుషుడిని పట్టుకున్నాడంటే, లేదా ఒక మనుషుడు ఆయన యందు విశ్వాసం ఉంచిండంటే, మన పరిస్థితులు దేవుడు మనల్ని చూడటం లేదేమో అని అనిపించే విధంగా ఉండొచ్చు. కానీ ఆయన యొక్క హృదయంలో ఆయన యొక్క తలంపులన్నీ మన మీదే ఉంటాయి. మనకున్న పరిస్థితిని బట్టి చూడలేదు అని ఎట్లాగా మనం డిసైడ్ అవుతాం? ఎలాగ మనము నిర్ణయానికి వస్తాం? దేవుడు అత్యంత కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. దానియేలు మాట ఇది. ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని, బూడిద తల మీద పోసుకొని, మట్టి పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఈ మాట అంటాడు. అంటే దేవుని యొక్క కరుణని, ఆయన యొక్క సహకారాన్ని ఎంతగా పొందుకొని ఆ మాట అంటాడు. కనుక దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. 118వ కీర్తన 28వ వచనం. నీవు నా దేవుడవు,
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కనుక మన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మన జీవితాన్ని కొనసాగించాలి. ఏ స్థితిలో ఉన్నా సరే. ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన శత్రువుకు మనల్ని అప్పచెప్పడు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఆయన మనల్ని చూడటం లేదేమో అని అనుకోవద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు చూడరు, చెయ్యరు అని ఒకానొక సందర్భంలో ధైర్యంగా చెప్పగలుగుతారు. మనుషులకున్న సమస్యలను బట్టి ఏదో ఒక సందర్భంలో ధైర్యంగా చెప్పగలుగుతారు. అవును, నేనేమో అనుకున్నా కానీ నిజమే, పట్టించుకోరాళ్ళు అని ధైర్యంగా చెప్పగలుగుతారు. కానీ దేవుడు ఏమాత్రం కూడా ఒక మనుషుడు తన యొక్క స్థితిని బట్టి చూడటం లేదు అని అనుకుంటే పొరపాటు అది. ఆయన నేత్రాలు ఎప్పుడు మన మీదనే ఉంటాయి. దేవునికి మహిమ. ఆయన మన దేవుడు. ఆయనను స్తుతిద్దాం. ఆయన మనల్ని ఆశీర్వదించగలిగి తిన్నగా నిలబెట్టగలిగిన దేవుడు. ఇట్లా వంగిపోయి కాదు, ఇట్లాగ తిరిగేంత పని అవసరం ఉండదు. నిటారుగా తిన్నగా నిలబెట్టగలిగిన దేవుడు. ఆ బలమైన దేవునికి, మన దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, చెప్పబడినటువంటి వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాలలో బలహీనతల యందు బలమైనటువంటి మీ వాక్యమును తండ్రి నిలుపుకొని బలహీనతని పోగొట్టుకునే విధంగా నీ వాక్యము చేత శక్తిమంతులగునట్లు పరిశుద్ధుడా, ఇప్పుడున్నటువంటి వారి యొక్క బలహీనమైనటువంటి స్థితిగతులు వారిని తండ్రి బలహీనపరచకుండా, వారి యొక్క విశ్వాసాన్ని తండ్రి కూల్చివేయకుండా మీ జీవమైనటువంటి వాక్యమును బట్టి వారి ఆత్మ మొదలుకొని వారి భౌతిక శరీరం వరకు బలపరచబడినట్లుగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేత మీ వాక్యములో తండ్రి వారిని స్థిరపరచమని మీ గొప్ప కృపను మీదటికి నాయన జ్ఞాపకము చేసుకొని వచ్చే దినములలో నీ ప్రజలను తండ్రి అయ్యా వారి జీవితాలలో నిలదొక్కునే విధంగా బలపరచమని పరిశుద్ధుడవైన నీవు మీ కృప చొప్పున తండ్రి ఈ పరిచర్యను వెంబడించుచు ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నామని మీకు మహిమకరముగా ఈ యొక్క పనిని తండ్రి విస్తరింపచేయమని యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.